టీవీ49 న్యూస్కి స్వాగతం. వీధి ఆడే వింత నాటకంలో ఓ బాలుడు తన లక్ష్యాన్ని నెరవేర్చకుండానే బ్రెయిన్ పెరాలసిస్ మెదడు 60% వ్యాధి సోకి మంచన పడడంతో ఆ కన్న తల్లి మనోవేదన అంతా ఇంత కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన పాముల రాజు నాగమణి దంపతులకు 2 కుమారులు. పెద్దవాడు సంతోష్, చిన్నవాడు జీవన్ కుమార్. తండ్రి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా విధి ఆ కుటుంబంపై జీవన్ కుమార్ ద్వారా తీరని కష్టాన్ని బ్రెయిన్ పెరాలసిస్ తెచ్చిపెట్టింది. జీవన్ కుమార్ కు మెరుగైన వైద్యం కోసం వైద్యుల సిఫార్సు మేరకు బెంగళూరు తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు అన్ని పరీక్షలు చేయించిన తర్వాత 25 రోజులకు మనోహర్ కు బ్రెయిన్ పెరాలసిస్ సోకిందని, ఇప్పటికే 60% బాబు మెదడు పాడైందని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. కళ్ల ముందే కన్న కొడుకు ఇలా రోజుల వెలబోస్తుంటే కుటుంబ రోదనలు ఆకాశాన్నంటి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగింది. కొంచెం కిందకి లాగా పైన కనపడినా పర్వాలేదు, కింద కొట్టలో లెక్క బాధపడితే అందరూ బాధపడతారు. ఏడకు మీరు అడగండి, బాబు కూడా ఏడుస్తున్నాడు. అడగండి, బాధపడతాడు. తెలిసిపోతుంది. ఊడిపోయి మాట్లాడినట్లేదు. ఉంటామా ఊరుంటావా ఊరుంటావా ఊరమంటావా ఏమంటావా నమస్తే అండి అందరికీ. ఈ అబ్బాయి మా చిన్న అబ్బాయి అండి. బాబుకి బ్రెయిన్లో తేడా వచ్చిందండి. సంవత్సరం నుంచి దగ్గర దగ్గర చాలా హాస్పిటల్ తిప్పాము. ఒక్కటి కాదు, చాలా హాస్పిటల్స్. దగ్గర లాస్ట్గా బెంగళూరు తీసుకెళ్ళమని చెప్పారు. అక్కడ తీసుకెళ్తే బ్రెయిన్లో తేడా వచ్చిందమ్మా, దీనికి మందు లేదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బ్రెయిన్ 60% తినేసింది అని చెప్పారండి. దగ్గర 4 లక్షలు ఖర్చు పెట్టాము. బాబుని బతికించుకోవాలని ఆశ ఉన్నా కానీ మాకు ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేదు. ఏ రోజు వెళ్ళకపోతే ఆ రోజు మాకు వస్తుండే బతుకులేదు. బతికించుకోవాలని ఆశ ఉన్నా కానీ ఏమీ బాబుని బతికించుకోవాలని బతికే ఛాన్స్ లేవని చెప్తున్నారు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఎవరైనా దాత ఉంటే కొంచెం